కోపము అయా నెమ్మదిని పరిస్థితులకు దారి తీస్తుంది కాబట్టి ప్రభా, కోపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయి నాయన. నీకు స్తోత్రం నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధ తల్లులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ఇదిగో ప్రభా, ఈ దినాల్లో వృద్ధులైన తల్లిదండ్రులను చూడయా, వారు ఏ స్థితిలో ఉంటున్నారో చూడు ప్రభా. అయా నవమాసాలు మోసి ఏ తల్లి పాలిచ్చి పెంచిందో ఆ తల్లిని కన్న కుమారుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు ప్రభా, కన్న కుమార్తె నిర్లక్ష్యం చేస్తుంది ప్రభా. అయా తండ్రి వారిని చూడు, వృద్ధాప్యంలో వారికి ఇదిగో శాపముగా ఉండకూడదు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆశీర్వాదకరమైన వాగ్దానం ఉంది కదా ప్రభా. దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమనుంది కదా మా ప్రభా. అయా తల్లిదండ్రుల మధ్య ప్రేమ దయచే, తల్లిదండ్రుల పట్ల ప్రేమ దయచే. వృద్ధాపదశకు అడుగు పెడుతున్న తల్లిదండ్రుల పట్ల కుమారులు ప్రేమ కలిగి వారిని పోషించాలి, కుమార్తెలు ప్రేమ కలిగి వారిని చూడాలయ్యా. ఇంటికి వచ్చిన కోడళ్ళు వాళ్ళు వారికి కలిగిన మనవలు సంతానవంతమని ప్రేమించాలయ్యా. వారి అక్కల కొరకు ఎదురు చూడకూడదు, ఆహారం కొరకు ఎదురు చూడకూడదు, వస్త్రాల కొరకు ఎదురు చూడకూడదయా. అయా వారి పని చేయని స్థితిలో, వారిని సహాయ స్థితిలో ఉంటుండగా వారి ఎళ్ళ కృప చూపినైనా, వారికి ఉన్న బలహీనత తీసివేయండి మా ప్రభా. నాయన సహాయం చేయి నాయన. లేవియా కాండం 19లో ఉంది, మీలో ప్రతివాడు తల్లికి తండ్రికి భయపడాలని. అయ్యా ఎదురువాడే స్వభావం తీసివే, తల్లిని తిరస్కరించే స్వభావం బిడ్డల నుంచి తీసివే. అయ్యా వారి భూమి మీద ఉన్నంత కాలము కూడా నాయన బిడ్డల చేత, అల్లుల చేత, కోడల చేత, మనవడి చేత, మనవరాడి చేత గౌరవించబడాలి ప్రభా. నాయన సహాయం చేయి అయ్యా. ఇదిగో తండ్రి మా కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే నీ వాక్యాన్ని బట్టి మేము జీవించాలిగా ప్రభా. నైనా సహాయం చేయను మా ప్రభా. దేవాని స్తోత్రమని చెల్లించుకున్నాం తండ్రి. సమస్యల నుంచి విడిపించు, కష్టాల నుంచి విడిపించు, అవమానాల నుంచి విడిపించు, అపవాది కట్ల నుంచి విడిపించు తండ్రి. ప్రతి విషయంలో నీ బిడ్డల పక్షాన్ని కారించి అడుగుచున్నాను ప్రభా. దీవించను, ఆశీర్వదించనయ్యా. నాయన మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచి నీ ఆత్మకి విరోధముగా పాపము చేస్తున్నారో, మాట వలన, చూపు వలన, తలంపు వలన, నడుముడు వలన ఎవరు ఆత్మను దుఃఖపరిచి నీ ఆత్మను పోగొట్టుకున్నారో యేసయ్యా, అట్టి వారి పట్ల నీ కృపరాని అని అడుగుచున్నా. అట్టి వారి పట్ల నీ కనికరమును కుమ్మరించమడుగుచున్నాను ప్రభా. అయా సహాయం చే. నీవు సిద్ధమైన మనస్సు గలవాడుగా ఉన్నావు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నాయనా. 103వ కీర్తన ఉంది కదా ప్రభా. అయా నువ్వు దయాళుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు ప్రభా. నీ యొక్క కృప సమృద్ధిగా ఉంది ప్రభా. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. తిరిగి నీ ఆత్మను అనుగ్రహించు, తిరిగి నీ పరిశుద్ధాత్మాభిషేకము దయచే. కోల్పోయినవన్నీ మళ్ళా పొందుకునే శక్తి దయచే. కృప పొందుకోవాలి, వాక్శక్తి పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి, ప్రార్థన శక్తి పొందుకోవాలి, విజ్ఞాపన శక్తి పొందుకోవాలి, అనుదినము నీ మాటకు లోబడే శక్తి పొందుకున్నట్టుగా చేయి ప్రభా. దేవానికి స్తోత్రమని చెల్లించుకున్నాం తండ్రి. నువ్వు నరుడు కాదు ప్రభా, మాటిచ్చి తప్పే దేవుడు కాదు ప్రభా. నువ్వు చూచిన దేవుడు అయ్యా, పశ్చాత్తాపడేవాడిని కనికరించే దేవుడు అయ్యా, పశ్చాత్తాపడేవాడిని కృప చూపే దేవుడు అయ్యా. నీకే స్తోత్రమని చెల్లించుకున్నాం తండ్రి. దీవించను, ఆశీర్వదించనయ్యా. ఇదిగో తండ్రి, ఎందరైతే దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నారో వారి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ దయ్యము కూడా నీకన్నా గొప్పది కాదు ప్రభా. వైరం పుట్టించే దయ్యములు ఉన్నాయి, గాఢ నిద్రాత్మ పుట్టించే దయ్యములు, వ్యభిచార దుర్గ మనసు కలిగించే దయ్యములు నాయన. ఇదిగో అబద్ధమాడు ఆత్మ ఉంది, భ్రమపరచు ఆత్మ, అపవిత్రాత్మ, ఇట్లాంటి ఎన్నో ఆత్మల గురించి బైబిల్ సెలవిస్తుంది ప్రభా. నాయనా ఏ సైతానైతే నీ బిడ్డల హృదయంలో, కుటుంబాల్లో నాయనా చెలరేగుతూ ఉన్నాడో ఆ సాతానికి లయమైపోయినట్లుగా చేయి ప్రభా. 1 యోహాను రాసిన పత్రికలో ఉంది కదా ప్రభా, 4వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది, అపవాదికి లయపుచ్చుటకే మనిషి కుమారుడు లోకమునకు వచ్చునని వ్రాయబడి ఉంది ప్రభా. యేసుక్రీస్తు నామములో నాయనా ప్రతి దయ్యము పారిపోవాలి ప్రభా, ప్రతి చీకటి పోవునట్లుగా చేయి ప్రభా. వేయ కుటుంబాల్లో సంచారం చేస్తున్న దురాత్మలతో కాల్చివేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు నెమ్మది లేకుండా చేస్తున్న సాతానికి లయపచ్చు, నీ బిడ్డను కృంగదీస్తున్న సాతానికి లయపచ్చని మా ప్రభా. నిద్రలేమి
నైనా రాత్రి నిద్ర పథకం చేసిన సాతానికి లయపచ్చని మా ప్రభా, దేవానికి స్తోత్రం నాయన. ఒకరితో ఒకరి సమాధానం లేకుండా ప్రభా చేస్తున్న అపవాదికి లయమైపోయినట్టుగా చే, మిమ్మల్ని మీలో ఎదుగకుండా మీతో నడవకుండా ప్రభా మాటికి వెనకలాగుతున్న ప్రతి చీకటి పోవాలి మా ప్రభా. యేసుక్రీస్తు నామములో నాయన ప్రతి దయ్యము పారిపోయినట్టుగా చే ప్రభా. చేతి వేరుతో దయ్యములను వెళ్ళగొట్టిన దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. నీ నామములో దయ్యములు వణుకుతాయి మా ప్రభా. యేసు నామములో దయ్యములు పారిపోతాయి బైబిల్ సెలవిస్తుందయ్యా. నీకు స్తోత్రం నాయన. అయ్యా విడుదల దయచే ప్రభా, విడుదల దయచేయండి మా ప్రభా. సాతానికి విడుదల దయచే, చాతబడి శక్తి నుంచి విడుదల దయచే, అపవిత్రాత్మ నుంచి విడుదల దయచేయండి మా ప్రభా. నాయనా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధురానికి వందనాలు ప్రభా. అయ్యా మీలో ఉన్న సంపూర్ణమైన దీవెనలు ప్రతి బిడ్డ అనుభవించినట్టుగా చేయండి ప్రభా. మీరు అక్కడ దినాల్లో ఉన్నాం నాయన. మీరు మా కొరకు